ఒక సబ్మిట్ 2500 పైగా డెలిగేట్లు, 44 దేశాలు, 200కు పైగా టెక్ లీడర్లు. డిసెంబర్ 8, 9, 2020 తేదీలో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సబ్మిట్ రాబోయే రోజుల్లో తెలంగాణ భవిష్యత్తును మార్చే కీలక వేదికగా నిలిచింది. ఈ భారీ ఈవెంట్ 100 ఎకరాల విస్తీర్ణంలో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్మించబడింది. ఇది ఎయిర్పోర్ట్ కు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సబ్మిట్ లో అమెరికా, యూకే, కెనడా, యుఏఈ, సింగపూర్, జర్మనీ సహా 44 దేశాల నుంచి 250 పైగా ప్రత్యేక అంతర్జాతీయ అతిథులు హాజరయ్యారు. మొత్తం 156 అంతర్జాతీయ డెలిగేట్లు పాల్గొన్నారు. ఇందులో 46 మంది కేవలం యుఎస్ఏ నుంచి రావడం విశేషం. మరియు మనం ఈ వేదిక గురించి మాట్లాడుకున్నట్లయితే సుమారు 1.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రపంచ స్థాయి వేదికను ఏర్పాటు చేశారు. ఇందులో 8 స్పెషలైజ్డ్ హాల్లు, బ్రేక్అవుట్ రూమ్లు, ముఖ్యమంత్రితో 1-to-1 మీటింగ్స్ కోసం ప్రత్యేక ఆఫీసులు ఏర్పాటు చేయడం జరిగింది. మరియు అంతేకాకుండా ఎగ్జిబిషన్ స్పేసెస్, మీడియా లాంచ్, కంప్లీట్ డిన్నర్ సెటప్, వరల్డ్ క్లాస్ టెక్నాలజీ అండ్ సెక్యూరిటీ, అండర్ గ్రౌండ్ నెట్వర్కింగ్, 5G కనెక్టివిటీ, అంతేకాకుండా 10 Gbps హై స్పీడ్ వైఫై, సెక్యూరిటీ కోసం 1000+ యాక్టివ్ కెమెరాలు, 24/7 పోలీస్ మానిటరింగ్, వివిఐపి మూమెంట్ కోసం 8 డెడికేటెడ్ హెలిప్యాడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో పెట్టుబడుల గురించి మనం చూసినట్లయితే ఈ 2 రోజుల సబ్మిట్ లో 5.75 లక్షల కోట్ల రూపాయలు అంటే సుమారు $69 బిలియన్ పెట్టుబడి కమిట్మెంట్లు మరియు MOUs సైన్ అప్ చేయడం జరిగింది. ఈ పెట్టుబడులు ప్రధానంగా ఏ రంగంలో వినియోగించబడతాయి అంటే భారత్ ఫ్యూచర్ సిటీలో ఏఐ అండ్ డేటా సెంటర్లు, రెన్యూవబుల్ ఎనర్జీ, ఈవీఎస్, ఏరోస్పేసెస్, డిఫెన్స్, లైఫ్ అండ్ సైన్స్, ఫార్మా, ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, స్టార్టప్స్, SMEs, స్మార్ట్ సిటీస్. సో ఈ సబ్మిట్ సంబంధించిన డీటెయిల్డ్ డాక్యుమెంట్స్ కావాలంటే కింద ఇన్ఫో అని కామెంట్ చేయండి. నేను మీకు డాక్యుమెంట్ ను DM చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నన్ను ఫాలో చేయడం మీరు మర్చిపోవద్దు.